కన్నా కారు ఎంత విలాసవంతమైన ప్రయాణాన్ని మనకు అందిస్తుందో తెలిసిందే. ఎన్ని వందల కిలోమీటర్ల దూరమైనా కారులో చాలా హాయిగా ప్రయాణం చేయవచ్చు. అలిసిపోవడం తక్కువగా ఉంటుంది. అందుకే చాలా మంది హాలిడేస్ వచ్చాయంటే చాలు కార్లలో టూర్లు వేస్తారు. అయితే కార్ల విషయానికి వస్తే మనం గమనించాల్సింది ఒకటుంది. అది ముఖ్యంగా వాటి వెనక భాగాల్లో కారు పేరుతో పాటు ఉండే పలు అక్షరాలు. అవును, అవే. మీరెప్పుడైనా కార్ల వెనుక లేదంటే పక్కన ముందు భాగాల్లో ఎల్ఎక్స్ఐ, జెడ్ఎక్స్ఐ, ఎల్డిఐ, జెడ్డిఐ లాంటి అక్షరాలను మీరు గమనించారా? వాటి వల్ల మనకు పలు విషయాలు తెలుస్తాయి. అవేంటంటే ఎల్ఎక్స్ఐ లేదా ఎల్డిఐ ఇలా ఉంటే ఆ కారు బేసిక్ మోడల్ అని అర్థం చేసుకోవాలి. ఎల్ ఉంటుంది కాబట్టి అది బేస్ మోడల్ అని తెలుస్తుంది. దాని తర్వాత మోడల్ అంటే విఎక్స్ఐ, విడిఐ ఇలా ఉంటుంది. ఇక ఆ తర్వాత టాప్ మోడల్ కార్లకు జెడ్ఎక్స్ఐ, జెడ్డిఐ వాడతారు. ఈ అక్షరాల్లో ఎక్స్ అని ఉంటే అది పెట్రోల్ కార్ అని, డి అని ఉంటే డీజిల్ కార్ అని తెలుస్తుంది. అయితే ఇలాంటి అక్షరాల పద్ధతిని అన్ని కంపెనీలు పాటించవు. మారుతి కార్లు ఇలా ఉంటాయి. అదే హుండై వంటి కంపెనీలో వేరే విధంగా కార్ మోడల్స్ ను తయారు చేస్తారు. హుండైలో కార్ మోడల్స్ ఎరా, మ్యాగ్నా, స్పోర్ట్స్, ఆస్ట్రా తరహాలో ఉంటాయి. అయితే కొన్ని కార్ మోడల్స్ జెడ్ఎక్స్ఐ ప్లస్ అని ప్లస్ సింబల్ వచ్చేలా ఉంటాయి. అంటే ఆ మోడల్ టాప్ కార్ అని అర్థం. ఈ క్రమంలో బేసిక్, మీడియం, టాప్ మోడల్ కార్లలో ఉండే ఫీచర్లు కూడా మారుతాయి. టాప్ మోడల్ కార్లలో అన్ని ఫీచర్లు ఉంటే అందులో కొన్ని ఫీచర్లు మీడియం, బేసిక్ మోడల్స్ లో తగ్గుతాయి. ఇలా కూడా కార్లను ఐడెంటిఫై చేస్తారు. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.